కొడుకు కోడలికి బెడ్ కాఫీ తాగేటటువంటి అలవాటు ఉంది కాబట్టి తల్లి బెడ్ కాఫీ ఇద్దామని అక్కడికి వచ్చినటువంటి తల్లి ఒక్కసారిగా అక్కడ మాటలు వినిపించి వింటూ ఆగిపోయింది. సామాన్యంగా తలుపు చాటు నుంచి మాటలు వినడం తప్పు అని తెలిసినప్పటికీ అక్కడ తన పేరు వినిపించేసరికి ఆ మాటలు విని ఆగిపోయినటువంటి మనిషి వాళ్ళిద్దరి సంభాషణ ఈ రకంగా కొనసాగుతోంది. అమ్మకి మన పిల్లవాడికి పాల ఖర్చు కన్నా డబ్బులు ఇద్దామంటే, ఎందుకండి మీ అమ్మకి డబ్బులు ఇవ్వటము? అద్దెలు వస్తున్నాయి కదా, అద్దెలన్నీ ఆవిడే వాడుకుంటోంది కదా, ఆవిడకి మనవాడికి ఆ మాత్రం ఖర్చు పెట్టలేదా అంటూ కోడలనడం విని మా అసమర్థుడైనటువంటి కొడుకు దానికి సరే అని తల ఊపడం విని వెనక్కి తిరిగినటువంటి తల్లి ఏం చేయాలో తెలియక, బాబు బెడ్ కాఫీ తీసుకోండి అంటూ వాళ్ళిద్దరికీ కూడా బెడ్ కాఫీ అందచేసింది. పల్లెటూరులో ఉండేటటువంటి సుగుణమ్మ భర్త ఉన్నట్టుండి అకస్మాత్తుగా చనిపోయేసరికి ఆ యొక్క బాధని దిగమింగుతూనే పట్నంలో పనిచేసుకుంటున్నటువంటి కొడుకు కోడల దగ్గరికి సుగుణమ్మ వచ్చి చేరింది. వెళ్ళినప్పటి నుంచి కూడా ఇంటి చాకిరీ అంతా కూడా కోడలు తన చేత చేయించేది. మొదట్లో బట్టలు ఉతకటము, గిన్నెలు తోమడం చేయించేది. అప్పటి వరకు ఉన్నటువంటి పని మనిషిని మాన్పించేసింది. కానీ గతి లేని పరిస్థితుల్లో అయ్యో అక్కడ మగతోడు లేడే, ఉన్నట్టుండి భర్త కాలం చేశాడు, ఆర్థికంగా స్వతంత్రం లేదు కాబట్టి ఇక నేను నా బతుకు ఇక్కడ ఇంతే అని ఉండడం మొదలుపెట్టింది. అన్ని రోజులు బట్టలు గిన్నెలు తోముతూ ఉంటే ఒక వారం రోజుల తర్వాత వంట పని కూడా అప్పగించేసింది. మేము ఆఫీసులకు వెళ్ళిపోయాక మీ అమ్మ చేసేటటువంటి పని ఏముంది, మొత్తం పని చేసేస్తుంది అంటూ అన్ని రకాలుగా కూడా అన్ని పనుల్ని కూడా సుగుణమ్మకు అప్పగించేసి వాళ్ళిద్దరూ కూడా ఆఫీసులకు వెళ్ళిపోయేవారు. కొడుకు అయ్యో మా అమ్మ ఇంత దయనీయంగా బతుకుతోంది అన్నటువంటి విషయం తెలిసినా మారు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడప్పుడు సుగుణమ్మ కనిపించేది, నా కొడుకు మరీ ఇలా అయిపోయాడేంటి అని. కోడలు లేనటువంటి సమయంలో కొడుకు తన దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకమ్మా నీకు ఇన్ని కష్టాలు, హాయిగా నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఇంత కష్టం పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొడుకు దగ్గర ఉందాము అన్నటువంటి ఆలోచనతోటి పెళ్ళాంచాటు మొగుడుగా నా కొడుకు ఎలా మారిపోయాడా, అది చెప్పినటువంటి మాటలు వింటూ ఎలా మారిపోయాడా అని బాధపడుతూ సుగుణమ్మ మారు మాట్లాడలేకపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి బాగా జ్వరం వచ్చింది సుగుణమ్మకి. జ్వరం వచ్చిందని కూడా ఆలోచించకుండా కోడలు అన్నటువంటి మాటలు భరించలేక, అమ్మ నేను ఇక నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను అంటూ తన ఊరికి తాను వచ్చేసింది. వచ్చిన తర్వాత కొడుకు కానీ కోడలు కానీ ఒక్కసారి పలకరించిన పాపాన పోలేదు. తర్వాత ఏమా ఎలా ఉన్నావు, డబ్బేమన్నా కావాలా అని కూడా అడగలేదు. అలాంటి వారు ఇప్పుడు వచ్చారు అంటే ఏదో చెప్పడానికే వచ్చారు. మనవడు పుట్టిన తర్వాత మనవడిని చూపించడానికి కూడా రాలేదు. కానీ నిన్న మాటల మధ్యలో మాట్లాడుతూ అమ్మా ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు కదా, పిల్లవాడిని చూసుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి, బయట వాళ్ళని పెట్టామనుకో వాళ్ళు ఏం చూస్తారు చెప్పు, మన అనుకుంటే బాగా చూస్తారు, నీ రక్తమే కదా, కాబట్టి నువ్వు ఇక్కడ మీ మనవణ్ణి బాగా చూస్తావని నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అని కోడలు చెప్పినటువంటి మాటల్ని మా కొడుకు అప్ప చెప్పినట్టు చెబుతూ ఉంటే నాకు నవ్వొచ్చింది. వీడిని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నా కొడుకేనా వీడు, ఎలా మారిపోయాడు, తల్లితో మాట్లాడాల్సినటువంటి మాటలేనా అన్నటువంటి ఆలోచన కలిగి, నేను ఎక్కడికి రానురా, నేను ఇక్కడే ఉంటాను, మీరు వీలైతే మీరే పని మనిషిని పెట్టుకోండి, లేకపోతే మీకు చేతనైతే పిల్లవాడిని ఇక్కడ వదిలేళ్ళండి, నేను ఇక్కడ వాడిని చూసుకుంటాను అని నిన్న రాత్రి అన్నటువంటి మాటలకి పొద్దున కొడుకు కోడలు లావాదేవీలు చేసుకుంటూ వాడి పాల ఖర్చుకి కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా అని కూడా ఆలోచించకుండా ఎంతో సంపాదిస్తున్నా అది కూడా తల్లి నెత్తిన రుద్దాలన్నటువంటి ఆలోచనతో కోడలు చెప్పగానే దానికి సరే అన్నటువంటి కొడుకుని చూస్తే జాలేసింది. వీడిని ఎలా పెంచాను, కానీ నా మనవణ్ణి నేను ఇలా పెంచను, వాణ్ణి తల్లి తండ్రిని కను రెప్పలాగా కాచుకునేటటువంటి వాడిగా పెంచుతాను. ఎప్పుడూ రాముడి బుద్ధులే చెప్తూ నేను నా కొడుకుని తప్పుగా పెంచానేమో,
వీడికి కృష్ణుడి గురించి చెప్తాను, వీడికి కృష్ణుడి గురించి చెబుతూ వీడిని అలాగనే పెంచుతాను అంటూ తల్లి మనవణ్ణి ఎలా పెంచాలా అని నిర్ణయించుకుంది. మనవడు తన దగ్గర ఉంటున్నప్పటి నుంచి కూడా కొడుకు 15 రోజులకు ఒకసారి వచ్చేవాడు, అలాగే కోడలు నెల రోజులకు ఒకసారి వచ్చి కొడుకుని చూసుకొని వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు సుగుణమ్మకి వాడి తోడితే లోకమైపోయింది. ఖర్చు ఆర్థిక భారం పెరిగినప్పటికీ కూడా వాడితో ఆటలాడడం, వాడి బోసునవ్వులు చూడటం, వాడి ఆటపాటలతో వచ్చి రాని మాటలతో ఆవిడకి అసలు సమయమే తెలియకుండా పోతోంది. ఆర్థికంగా కొంచెం కష్టం అనిపించినా నెట్టుకొస్తూ ఉంది. వాడికి 3వ సంవత్సరం వచ్చింది. అమ్మా నాన్న ఏరిరా అని కొడుకు కోడలు వచ్చి అడిగితే వాడు అన్నిటికీ కూడా నాని అంటూ వాళ్ళ నానమ్మనే చూపించేసరికి కోడలికి ఎక్కడ లేని కోపం వచ్చి 2 దెబ్బలేసి అమ్మా అమ్మా అంటూ వాడిని కొరకొర చూసింది. ఎందుకమ్మా వాడికి 4 రోజులు పోతే వాడే చెప్తాడు, వాడిని కొడితే ఏమన్నా వస్తుందా చెప్పు అనగానే ఎక్కడ లేని గారం చేసి వీళ్ళని దగ్గర పెంచారు. ఇక వాడికి 3వ సంవత్సరం వస్తుంది కదా, ఇక మేము తీసుకెళ్ళిపోతాం అని భర్తతో కూడా చెప్పకుండా ఇవ్వండి వీడిని ప్లే స్కూల్లో చేర్పించేద్దాం, ఇక ఇక్కడ ఉంటే వీడు బాగుపడే లక్షణాలు ఏవీ కనిపించట్లా, మనల్నే గుర్తుపెట్టలేనట్టుగా మీ అమ్మగారు పెంచారు, ఎంత గొప్పగా పెంచారో చూడండి అంటూ దానికి కూడా అత్తగారి మీద నెపం పెట్టేసరికి దానికి గానుగ ఎద్దులాగా తల ఊపినటువంటి కొడుకుని చూస్తే ఎక్కడలేని కోపంతో సుగుణమ్మకి ముఖం జేపురించింది. జేపురించినటువంటి ఆవిడ చూస్తుండగానే అవునమ్మా వీడిని అక్కడే ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లే స్కూల్లో చేర్పిద్దామనుకుంటున్నాము, దానికి దాదాపు 5-6 వేలు అవుతుందేమో అనగానే 5-6 వేలు ఏంటమ్మా 2 లక్షలు అవుతుంది, సంవత్సరానికి 2 లక్షలు కడితేనే అక్కడ చేర్పించగలుగుతాము, కాబట్టి మేము మనవణ్ణి తీసుకెళ్ళిపోతున్నాం అనగానే సుగుణమ్మకి గుండెల్లో రాయి పడింది. 2 సంవత్సరాల పట్టి వాడితోడితే లోకంగా పెరుగుతున్నటువంటి నాకు ఒక్కసారిగా వాడు లేకుండా ఉండడం అంటే మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది. అసలు వాడు లేకుండా ఎలా ఉండగలను, దీని నుంచి ఎలా రక్షించాలని రాత్రంతా నిద్రపోకుండా తెల్లవారుజామున ఒక ఆలోచన కలిగి దాన్నంతా ప్రణాళికారూపంగా సిద్ధం చేసుకొని కొడుకు కోడలు నిద్రలేచిన తర్వాత ఈ విషయాన్ని చెప్పాలని ఆవిడ సిద్ధపడి నిద్రపోయింది. ఎప్పుడూ తెల్లారుజామునే నిద్రలేచేటటువంటి తల్లి ఎంతకీ లేవకపోయేసరికి కొడుకే నిద్రలేపి అమ్మ ఏంటి ఒంట్లో బాగాలేదా అంటే లేదురా అంటూ లేచి కాఫీ తాగి అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టింది. మీరు వాడిని తీసుకెళ్తున్నారు సరే, 2 సంవత్సరాలుగా నేను ఖర్చు పెట్టినటువంటి ఖర్చు 5 లక్షలైంది, కాబట్టి ఆ 5 లక్షలు నాకు ఇచ్చేసి మీరు వాడిని తీసుకెళ్ళండి అనగానే 5 లక్షల అంటే వాడి ఖర్చుకి కూడా నువ్వు వెలకట్టావా, మనవడికి పెట్టే ఖర్చుకు కూడా ఎవరన్నా లెక్క కడతారా అంటే మరి నువ్వు నీ కన్న తల్లినే నువ్వు చూడలేనప్పుడు నేను మనవడిని ఎందుకు చూడాలిరా, ఏ రోజన్నా నన్ను ఒక తల్లిగా ఒక మనిషిగా చూసారా, ఆ ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషిగానే చూశారు కదా, మీకు గిన్నెలు తోమటానికి బట్టలు తొక్కటానికి వంట చేయటానికి నేను కావాలి కానీ మిగతా విషయాలకి నేను అక్కర్లేనట్టుగానే మీరు చూసారే, అలాంటిది నేను మిమ్మల్ని ఎందుకు ఆలోచించాలి ఇంకొక విధంగా, అందుకని నాకు ఇంత ఖర్చు అయింది కాబట్టి 5 లక్షలు ఇయ్యి, ఇంత డిస్కషన్ అవుతుంది అయినా కానీ నువ్వు పోన్లే అమ్మా నువ్వు కూడా నాతో వచ్చాయి నువ్వు ఒక్క మాట అనగలిగావా, ఒక్క మాట అనుంటే ఎంత సంతోషించేదాన్ని, అక్కడికి వస్తే నేను మీ పిల్లాడిని ఇంకా బాగా చూసుకుంటాను కదా, నీకు కొడుకులు ఏంటే లేకపోతే నీ కొడుకు నీ దగ్గర లేకపోతే ఎంత బాధో, నాకైనా మీ ఇద్దరు దూరంగా ఉంటే నాకు అంతే బాధ కదా, నువ్వు అది గ్రహించలేక ఇన్ని మాటలు మాట్లాడావు కాబట్టే నేను కూడా నీలాగానే వ్యాపార దృష్టితో మాట్లాడి సమాధానం చెప్పాల్సి వచ్చింది అని సుగుణమ్మ చెప్పగానే వెంటనే కొడుక్కి జ్ఞానోదయమై అమ్మాయికి ఇప్పుడు మాతోటే రాను, నిన్ను నేను ప్రేమగా చూసుకుంటాను అని చెప్పాడు. వెంటనే కోడలు కూడా మమ్మల్ని క్షమించండి అత్తయ్య, ఇప్పటికీ మాలో పరివర్తన కలిగింది అంటూ కోడలు కూడా దానికి వంత పాడింది. సుగుణమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళి మనవణ్ణి ఎంతో చక్కగా తన తల్లిదండ్రుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునేటటువంటి వాడిగా పెంచింది. అది అండి కథ.